భారతదేశానికి 15వ ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి తరువాత భారతదేశం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు రావ్ మోహన్ రిఫార్మ్స్ లేదా ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఆర్థిక శాఖ మంత్రి, అలాగే భారతదేశానికి ప్రధానమంత్రిగా 2 సార్లు పనిచేసిన వ్యక్తి అయిన మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం జరిగింది. ఆయన జీవితంలోని కొన్ని అంశాలు ప్రతి విద్యార్థి, ముఖ్యంగా ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ కూడా, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా జీవితంలో ఒక లక్ష్యం అంటూ పెట్టుకుని చదువుకునే విద్యార్థులందరికీ కూడా ఆయన జీవితంలో కొన్ని అంశాలు ఎంతో మోటివేషన్ ఇస్తాయి. ముఖ్యంగా ఆయన జననం ఒకసారి చూసుకుంటే 1932లో ఆయన ఇప్పటి పాకిస్తాన్లో జన్మించడం జరిగింది. పార్టీషన్ తర్వాత, అంటే భారతదేశాన్ని పాకిస్తాన్ని విడదీసిన తర్వాత ఆయన భారతదేశానికి రావడం, ఇక్కడ కడు పేదరికంలో, ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన కొంతమంది పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్స్ కానీ లేకపోతే ఎకానమీ ప్రొఫెసర్స్ కానీ ఏం చెప్తున్నారు అంటే, ఆయన జీవితంలో చిన్నతనంలో కిరోసిన్ ల్యాంప్ దగ్గర పెట్టుకుని చదువుకున్న రోజులు కూడా ఉన్నాయని, ఆయన పాకిస్తాన్ నుంచి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు భారతదేశంలో చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నారని వారు చెప్పడం జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ మీద ఆయనకున్న ఇష్టం, అంటే చదువు మీద ఆయన పెట్టిన ప్రేమ అనేది మనకి ఆయన యొక్క చదువులో పురోగతి చెప్తుందనమాట. అటు పంజాబ్ యూనివర్సిటీలో చదువుకోవడం, తర్వాత ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకోవడం కానీ ఇలాంటివన్నీ చేయడంతో పాటుగా ఎకనామిక్స్ ప్రొఫెసర్గా ఉండడం, ఇన్ఫ్యాక్ట్ ఆయనకి ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం చాలా కాలం క్రితమే వచ్చినప్పటికీ కూడా ఆయన ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ని వదిలిపెట్టి రాలేక ఆయన ప్రధానమంత్రి పదవిని కూడా వదులుకున్నారని కొన్ని వార్తాపత్రికల్లోని కథనాల అంశాలు మనం చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి విద్యార్థి కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, మీరు చదవాలని ఒక లక్ష్యంతో ఉంటే, చదువుకోవాలని ఒక మంచి అంబిషన్తో ముందుకు వెళ్తుంటే మీ కష్టాలని దాటి ముందుకు వెళ్ళొచ్చు. అలాగే ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశారంటే ప్రతి చోట కూడా, చదువులోని మాత్రమే కాదు రాజకీయంగా కూడా ఎన్నో కష్టాలను ఆయన చూశారు. ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఎలిమెంట్స్లో ఫస్ట్ వన్, పెర్సిస్టెన్స్ ఇన్ అడ్వర్సిటీ. అంటే కష్టం అనేది ఒక అడ్డంకిలా కాకుండా ఒక అవకాశంలాగా మార్చుకోవడం అనేది ఆయన చూశారు. చాలాసార్లు జీవితంలో చదువుకోవడానికి ఇబ్బంది పడినప్పుడు ఆయన ఒక అవకాశంగా మార్చుకుని ముందుకు అడుగువేయడం జరిగింది. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆయన ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా సరే చదువును మాత్రం ఆపకుండా పిహెచ్డి చేశారు. ఎకనామిక్స్లో చాలా పెద్ద యూనివర్సిటీస్లో వర్క్ చేసుకుంటూ వచ్చారు. భారతదేశానికి ఆర్బీఐ గవర్నర్ కూడా వర్క్ చేసుకుంటూ వచ్చారు. అలాగే హ్యూమిలిటీ ఇన్ లీడర్షిప్, పార్టీస్కి సంబంధం లేకుండా ప్రతి పార్టీలో కూడా ఆయన గౌరవించే విధానంగా ఆయన నడుచుకోవడం జరిగింది. అలాగే ఇంటిగ్రిటీ అండ్ సింప్లిసిటీ, ఆయన ఎంత ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ప్రతి వ్యక్తితో కూడా చాలా చనువుగా మంచిగా ఉండేవాళ్ళు. ఆయన మాటలో చెప్పాలంటే, నేను ప్రెస్ మీట్లు పెట్టి ఏ ఫారిన్ మీటింగ్కి వెళ్ళొచ్చినా సరే అక్కడ జరిగిన దాన్ని అందరికీ చాలా అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో నేను ఎవరితో అయినా సరే మాట్లాడడానికి ఎటువంటి వ్యత్యాసం పెట్టుకోలేదు, చాలా సింపుల్గా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలాగే విజనరీ థింకింగ్, ప్రతి స్టూడెంట్కు కూడా తను నెక్స్ట్ చదవాల్సింది ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలని ఒక విజన్ అనేది మన మైండ్లో ఉండాలి. అలాగే ఆయన విజనరీ థింకింగ్ ఎంత గొప్పది అంటే, ఒక సైడ్ గల్ఫ్ వార్స్ జరగడం, అంటే భారతదేశానికి రావాల్సిన ఫారెన్ ఎక్స్చేంజ్లు అవ్వచ్చు, లేకపోతే రెమిటెన్సెస్ అవ్వచ్చు, చాలా వరకు రావడానికి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఆయన యొక్క ఆలోచనతో మనం ఆ టైంలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని 3 ఇంపార్టెంట్ స్టెప్స్ని ఆయన యొక్క విజనరీ థింకింగ్తో తీసుకురావడం జరిగింది. అలాగే గ్రేస్ అండర్ ప్రెజర్, ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా ఆయన అనుకున్న వర్క్ని ఆయన క్లియర్గా చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పేది ఏంటి అంటే, భారతదేశం అంటే ఒక గౌరవం, అలాగే వ్యవస్థ పట్ల అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ టు సర్వీస్ అనేది మనకి స్పష్టంగా ఆయన యొక్క జీవితంలో కనిపిస్తుంది. ఇవాళ భారతదేశం ఆయన కోల్పోయినప్పటికీ కూడా ఖచ్చితంగా భారతదేశంలో ఆయనకి ఇవ్వవలసిన స్థానం అనేది మరింత గొప్పగా ఇవ్వాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. కొంతమంది రచయితలు మనకు సంబంధించి సంజయ్ బారు లాంటి వాళ్ళు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పుస్తకం రాస్తారు, తర్వాత సినిమా కూడా వచ్చింది. అందులో రాజకీయంగా ఆయన ఎలా బలైపోయారనే విషయాలపైన కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కానీ, భారతదేశ విద్యా వ్యవస్థలో కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు అవ్వచ్చు, ఆయన అవలంబించిన విధానాలు అవ్వచ్చు, ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉండిపోతారని మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.